నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. ఈరోజు సుఖీభవలో గర్భసంచిలో కణితుల, నానో థెరపీతో షుగర్ జబ్బుకు టీకా, ఓసీ పిల్స్తో రొమ్ము క్యాన్సర్ వస్తుందా, పిల్లల్లో దృష్టి లోపాలు, ఇంకా హెల్త్ టిప్. మన ఒంట్లో కణితులు ఎక్కడ పెరుగుతున్నా కంగారే. అవి క్యాన్సర్ కణితులేమోనన్న భయం వెన్నాడుతూ ఉంటుంది. గర్భసంచిలో కణితుల గురించి మనలో చాలామంది అలానే భావిస్తూ ఉంటారు. నిజానికి గర్భసంచిలో పెరిగే కణితులు చాలా వరకు ఎలాంటి హాని కలిగించని కణితులే. గర్భసంచిలో పెరిగే కణితుల్ని డాక్టర్లు ఫైబ్రాయిడ్స్ అని పిలుస్తారు. ఫైబ్రాయిడ్స్ మూలంగా నెలసరిలో ఋతుస్రావం ఎక్కువగా పోవడం, గర్భధారణలో చిక్కులు ఎదురవుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు చాలామంది గర్భసంచిని తీయించుకోవడానికే మొగ్గు చూపుతూ ఉంటారు. నిజానికి గర్భసంచిని తొలగించుకోవడం అన్నది చిట్ట చివరి పరిష్కారం కావాలని చెప్తారు డాక్టర్లు. గర్భసంచిలోని కణితులు, వాటిని తొలగించుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భాశయం మాతృత్వానికి మూలాధారం, మానవ జన్మకు మూలక్షేత్రం, అమ్మదనానికి ఆయువు పట్టు. ఇంతటి కీలకమైన ఈ అవయవానికి ఇవాళ కణితులనేవి పెనుశాపాలుగా పరిణమిస్తున్నాయి. చిన్న బఠానీ గింజ అంత పరిమాణం మొదలుకొని కేజీ బరువు పరిమాణం వరకు కనిపించే ఈ కణితుల మూలంగా నెలసరిలో చిక్కులు మొదలుకొని పిల్లలు పుట్టకపోవడం వరకు అనేక ఇబ్బందుల్ని తెచ్చిపెడుతున్నాయి. గర్భాశయంలో కనిపించే కణితుల్ని యుటిరైన్ ఫైబ్రాయిడ్స్ అని పిలుస్తారు. నడివయసు దాటిన మహిళల్లో 15 నుంచి 20% మంది ఈ ఫైబ్రాయిడ్స్తో బాధపడుతున్నారని చెబుతున్నారు డాక్టర్. ఫైబ్రాయిడ్స్ అనేవి గర్భసంచికి వచ్చే కణితులు. ఇవి గర్భసంచి యొక్క మజిల్ లేయర్ నుంచి డెవలప్ అవుతాయి. ఇవి లొకేషన్ పరంగా కొన్ని రకాలన్నీ ఉంటాయండి. అవి మెయిన్గా సబ్సీరోజల్ అనే ఫైబ్రాయిడ్స్, అంటే గర్భసంచి పైపొర కిందన గ్రోత్ అనేది రావడం జరుగుతుంది. అది గర్భసంచి బయటికి పెరుగుతాయి. ఇంకా ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటారు. ఇవి గర్భసంచి గోడల్లోనే పెరుగుతాయి. సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచి లోపల పొర కింద పెరిగి గర్భసంచి క్యావిటీలోకి పెరుగుదల అనేది ఉంటుంది. సో దట్ క్యావిటీ అంతా డిస్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దాన్ని సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అంటారు. కారణాలకు వస్తే జన్యుపరమైన కారణాలు కొంతవరకు చెప్పొచ్చండి. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ డిపెండెంట్ గ్రోత్ అనేది ఉంటుంది. దానికి హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్తో పెరుగుతాయి అన్నమాట. యాక్చువల్గా ఇవి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో 20 అంటే 20 నుంచి 45 మధ్య వయసులో వాళ్ళకి ఎక్కువగా కనపడతా ఉంటాయి. 50 ఏజ్ వచ్చేపాటికి స్త్రీలలో 70 నుంచి 80% పీపుల్ అటెండింగ్ క్లినిక్స్కి మనం చూస్తూ ఉంటాం ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి. ఇంకా ఇవే కాకుండా ఒబేసిటీ, ఆల్కహాల్ ఇంటేక్, హైపర్ టెన్షన్ ఇట్లాంటివి కూడా రిస్క్ అనేది పెంచుతాయండి. గర్భాశయంలో కణితులు పుట్టుకురావడానికి వెనక హార్మోన్ల అసమతౌల్యమే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. కీలకమైన ఈస్ట్రోజెన్ హార్మోన్ విడుదలతో హెచ్చుతగ్గులు ఉంటున్నప్పుడు, ఉండాల్సిన దానికన్నా బరువు ఎక్కువగా ఉంటున్నప్పుడు, అలాగే 10 ఏళ్ల వయసు కంటే ముందుగానే రజస్వల అయిన వారిలో ఫైబ్రాయిడ్స్ కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమందిలో వంశపారంపర్యంగా కూడా గర్భసంచిలో కణితులు ఏర్పడుతుంటాయి. గర్భాశయంలో కణితులు ఉన్నప్పుడు నెలసరిలో రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది. రక్తం ముద్దలు ముద్దలుగా పడుతుంటుంది. నెలసరితో నిమిత్తం లేకుండా తరచూ రక్తస్రావం కనిపిస్తుంటుంది. ఫైబ్రాయిడ్స్ మూలంగా మూత్రాశయంపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో తరచూ మూత్రానికి వెళ్లాల్సి ఉంటుంది. మలబద్ధకం కూడా పెద్ద సమస్యగా మారుతుంది. పొత్తికడుపులో తరచూ తీవ్రమైన నొప్పి వేధిస్తుంటుంది. ఇంకా రక్తహీనత, ఆయాసం, గుండెదడ వంటి లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి. సిమ్టమ్స్కి వస్తే మెయిన్గా డిపెండ్ అపాన్ ద లొకేషన్, అంటే వాటి ఎక్కడున్నాయి స్థానాన్ని బట్టి, సైజ్ బట్టి, నంబర్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో మెయిన్గా మనకి ప్రజెంట్ అయ్యేది ఏంటంటే మెనోరేజియా, అంటే అధికంగా ఋతుస్రావం అవుతూ ఉంటుంది. అంటే పీరియడ్స్ ప్రొలాంగ్ అయ్యి ఎక్కువ టైం బ్లీడ్ అవ్వడము. ఇది కాకుండా పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్, అంటే నెలసరిలో అధికమైన పెయిన్, భరించరాని నొప్పి అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అట్లానే ఎక్కువగా రక్తస్రావం అవడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా, అంటే రక్తహీనత అనేది కనపడుతూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అండి సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్సే గర్భధారణకి ఆటంకం కలిగించే అవకాశాలు ఎక్కువ. గర్భసంచి లోపలి పొర కింద నుంచి మొదలయ్యి క్యావిటీ లోపలికి చొచ్చుకుని వెళ్ళి
క్యావిటీని ఎనాటమీ డిస్టార్ట్ చేయడము, లేకపోతే ఫెలోపియన్ ట్యూబ్ ఓపెనింగ్స్ దగ్గర అవి అడ్డుగా ఉండడం వల్ల గర్భధారణకి ఆటంకం కలిగించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ ఇవి రిమూవ్ చేయడం వల్ల 70% ఆఫ్ ఫర్టిలిటీ పెరిగే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కూడా మిస్క్యారేజెస్ అంటే అబార్షన్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆ ఎంబ్రియో వచ్చి ఈ లోపల ఇంప్లాంట్ అయినప్పుడు నియర్ బై ఆ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ ఉంటే ఆ లోపల పొర థిన్ అవడము, బ్లడ్ సప్లై తగ్గడం వల్ల ఆ ఎంబ్రియో గ్రోత్ అనేది ఉండకుండా అబార్షన్ ఛాన్సెస్ మామూలు పాపులేషన్లో కన్నా వీళ్ళలో ఎక్కువ ఉంటాయి. అలానే ప్రెగ్నెన్సీ కనుక కంటిన్యూ అయితే ప్రీటర్మ్ డెలివరీస్, పెయిన్, బ్లీడింగ్ ఇట్లాంటి కాంప్లికేషన్స్ అనేవి వీళ్ళలో సామాన్యంగా చూస్తూ ఉంటాం. 99.9% ఈ కణితులు క్యాన్సర్ కాదండి. అండ్ వెరీ రేర్, లెస్ దాన్ 0.1% క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని లియోమయోసార్కోమా అంటారు. బట్ ద ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. సో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. గర్భాశయంలో కణితుల్ని, వాటి పరిమాణాన్ని స్కానింగ్ చేయడం ద్వారా ఖచ్చితంగా గుర్తించవచ్చు. అవసరం అనుకుంటే ఎండోమెట్రియల్ బయాప్సీ, హిస్టరోస్కోపీ, హిస్టరోసాల్ఫింజోగ్రఫీ, లాప్రోస్కోపీ వంటి పరీక్షల్ని చేయడం ద్వారా ఫైబ్రాయిడ్స్ పరిమాణాన్ని, వాటి ఆకారాన్ని చాలా వరకు ఖచ్చితంగా నిర్ధారించుకోవచ్చు. కణితుల పరిమాణం చాలా చిన్నగా అంటే మిల్లీమీటర్ల పరిమాణంలో ఉన్నప్పుడు మందుల సాయంతో వాటిని చాలా తేలికగా కరిగించవచ్చు. ఫైబ్రాయిడ్స్తో ఇబ్బందులు తక్కువగా ఉన్నప్పుడు హార్మోన్ చికిత్స చేయడం ద్వారా వాటి పరిమాణం కుచించుకుపోయేలా చేస్తారు. కణితులు మరీ పెద్దగా ఉన్నప్పుడు మయోమెక్టమీ సర్జరీ చేసి వాటిని తొలగిస్తారు. ఫైబ్రాయిడ్స్తో సమస్యలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు గర్భసంచిని పూర్తిగా తొలగిస్తారు. హార్మోన్కి సంబంధించిన మందులు కొన్ని ఉన్నాయండి. జిఎన్ఆర్హెచ్ ఎన్లాక్స్ అని, మిఫిప్రిస్టోన్ అని, టానజోలు, ఇంకా యూలిప్రిస్టోల్ అని ఇప్పుడు న్యూగా కొత్త డ్రగ్, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ మందులు అనేవి ఏంటంటే ఇట్స్ ఓన్లీ టెంపరీ. సో ఈ మందులు వాడినంతకాలం ఫైబ్రాయిడ్స్ అనేది సైజ్ తగ్గడము, సిమ్టమ్స్ నుంచి రిలీఫ్ ఉంటుంది. ఆపగానే మళ్ళీ గ్రోత్ కానీ సిమ్టమ్స్ కానీ రికరెన్స్ ఉంటుందండి. అండ్ ఈ మందులు కూడా 4 నుంచి 6 నెలల కన్నా ఎక్కువ వాడితే దీని వల్ల దుష్ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ మెడిసిన్స్ అనేవి మెయిన్గా ఏంటంటే సర్జరీ ముందు లార్జ్ ఫైబ్రాయిడ్స్ని ష్రింక్ చేయడానికి, సో దట్ బ్లీడింగ్ డ్యూరింగ్ సర్జరీ అది తగ్గుతుంది. దానికి కానీ లేదంటే టెంపరీగా సిమ్టమ్స్ రిలీవ్ చేయడానికి ఏదైనా పేషెంట్స్లోని వెరీ హై రిస్క్ ఫర్ సర్జరీ అట్లా అనుకున్నప్పుడు యూజ్ చేస్తారు. అండ్ ఇంకా సర్జరీ సిమ్టమాటిక్ ఫైబ్రాయిడ్స్కి సర్జరీ ఈజ్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. ఈ సర్జరీ మొడాలిటీస్, డిఫరెంట్ మొడాలిటీస్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయండి. అండ్ విచ్ టైప్ ఆఫ్ సర్జరీ సూటబుల్ ఫర్ ఏ పేషెంట్కి అనేది మనము మెయిన్గా నంబర్ అండ్ సైజ్, పొజిషను, పేషెంట్ ఏజ్, ఫర్టిలిటీ, సిమ్టమ్స్ ఇవన్నీ కన్సిడర్ చేస్తాము. సో మెయిన్ మొడాలిటీస్ ఏంటంటే హిస్టెక్టమీ అంటే గర్భసంచిని టోటల్గా గడ్డలతో పాటు గర్భసంచిని కూడా తీసివేస్తాము. దీన్ని 2 రకాలుగా చేయొచ్చు, లాప్రోస్కోపీ అండ్ లాప్రాటమీ అంటే ఓపెన్ సర్జరీ. లాప్రాటమీ అంటే ఓపెన్ సర్జరీ. అండ్ నవేడేస్ లాప్రోస్కోపీ ఈజ్ మోర్ ప్రిఫరబుల్. అండ్ ఈవెన్ లార్జ్ ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా లాప్రోస్కోపీ ద్వారా మనం దీన్ని రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే మయోమెక్టమీ అంటే గర్భసంచిని ఉంచి ఓన్లీ గడ్డ వరకే మనం రిమూవ్ చేస్తాము. ఇది ఎవరిలో ప్రిఫర్ చేస్తామంటే యంగ్ పేషెంట్స్కి హూ వాంట్స్ టు ప్రిజర్వ్ ఫర్టిలిటీ, లేదంటే హూ ఆర్ స్ట్రాంగ్లీ విల్లింగ్ టు రిటైన్ దేర్ యూట్రస్ అంటే యూట్రస్ తీసుకోవడానికి ఇష్టపడిన వాళ్ళలో మనం ప్రిఫర్ చేస్తాము. అండ్ రెండోది ఏంటంటే హిస్టరోస్కోపిక్ మయోమెక్టమీ అంటే సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ రిమూవ్ చేయడానికి ఇట్స్ ఏ మినిమల్లీ ఇన్వేసివ్ యుట్రైన్ ఎండోస్కోపీ. హిస్టరోస్కోపీ ఈజ్ నథింగ్ బట్ యుట్రైన్ ఎండోస్కోపీ. సో మినిమల్ ఇన్వేషన్తో మనం సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ రిసెక్ట్ చేసుకుని తీసేసేయచ్చు. అట్లానే ఓపెన్ మయోమెక్టమీ ద థర్డ్ వన్ ఈజ్. ఇంకా అదర్ థింగ్ ఈజ్ యుట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటారు. యుట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటే ఈ ఫైబ్రాయిడ్స్కి బ్లడ్ సప్లైని ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ సహాయంతో సాఫ్ట్ పార్టికల్స్ పంపించి ఆ బ్లడ్ సప్లైని అక్లూడ్ చేస్తారు ఆర్టరీస్. సో యుట్రైన్ బాడీకి టోటల్గా ఆ బ్లడ్ సప్లై అనేది అక్లూడ్ అయిపోతుంది. సో దానివల్ల ఈ ఫైబ్రాయిడ్స్కి ష్రింక్ అయ్యి సిమ్టమ్స్ రిలీవ్ అవుతాయి. గర్భాశయంలో కణితులు ఉన్నప్పుడు అనవసరంగా ఆందోళన చెందకూడదు. 90-95% కణితులు క్యాన్సర్ కానివే అయి ఉంటాయి. కణితుల పరిమాణం 3 సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉన్నప్పుడు వాటిని అలాగే వదిలేయడం మేలు.
3 సెంటీమీటర్ల పరిమాణం లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే కణితులకు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మందులు, మైమెక్టమీ, యుటరైన్ ఎంబోలైజేషన్ వంటి చికిత్సల సాయంతో ఫైబ్రాయిడ్స్ని చాలా తేలికగా తొలగించవచ్చు. ఇక ఫైబ్రాయిడ్స్ రాకుండా నివారించుకోవడానికి శరీరంలో హార్మోన్ల సమతూకం దెబ్బతినకుండా చూసుకోవాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి. ఈ జాగ్రత్తలు గర్భాశయంలో కణితుల్ని చాలా వరకు నివారిస్తాయి. ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. షుగర్ జబ్బుకు టీకాను కనుగొనే దిశగా వైద్య రంగంలో పురోగతి కనిపిస్తోంది. క్లోమ గ్రంథిలోని ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే బీటా కణాలు నాశనమైనప్పుడు టైప్ 1 మధుమేహం వస్తుంది. శరీరంలోని రోగనిరోధక కణాలను బయటకు తీసి కొన్ని మార్పులు చేసి మళ్లీ ఎక్కించినప్పుడు అవి బీటా కణాలు నాశనం కాకుండా అడ్డుకుంటున్నట్లు గతంలో కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే ఇలా రోగనిరోధక కణాల్లో మార్పులు చేయడం అన్నది బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ సమస్యని అధిగమించేందుకు స్పెయిన్ పరిశోధకులు తాజాగా నానో కణాలను లైపోసోముల్లో నిక్షేపించి నిజమైన రోగనిరోధక కణాల్లాగా తయారు చేయగలిగారు. ఈ నానో కణాలు ఎలుకల క్లోమ గ్రంథిలోకి ఎక్కించినప్పుడు అక్కడ బీటా కణాలు నాశనం కాకుండా అవి అడ్డుకున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే మానవ కణాలపైన పరిశోధనలు పూర్తి చేసి షుగర్ జబ్బుకు టీకాను రూపొందించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు పరిశోధకులు. ఓసీ పిల్స్ అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు మన ముందున్న అత్యుత్తమ పరిష్కారం. అయితే ఈ నోటి మాత్రల వాడకంపై మనలో చాలా మందిలో చాలా రకమైన నమ్మకాలు కనిపిస్తున్నాయి. ఓసీ పిల్స్ వాడితే బరువు పెరుగుతామని, క్యాన్సర్ల ముప్పు పెరుగుతుందని అనుకుంటారు. మరి ఈ నమ్మకంలో నిజమెంత? ఓసీ పిల్స్తో నిజంగానే క్యాన్సర్ల ముప్పు పెరుగుతుందా? ఈ విషయం గురించి డాక్టర్ ఏం చెప్తారో ఇప్పుడు విందాం. మామూలుగాను ఈ లోడోస్ పిల్స్ వాడినప్పుడు ఏ విధమైన ప్రభావం మన రొమ్ముల మీద ఉండకపోవచ్చు. కానీ అరుదుగా ఎప్పుడైనాను రొమ్ములో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కానీ గర్భాశయపు క్యాన్సర్ని మాత్రము, అలాగే అండాశయంలో క్యాన్సర్ని కూడాను పిల్స్ వాడకం ఆపిన తర్వాత కూడా ఒక 10 సంవత్సరాల వరకు ఇవి మనల్ని కాపాడుతూ ఉంటాయి. అంటే పిల్స్ వాడితే గర్భాశయపు క్యాన్సర్ కానీ అండాశయపు క్యాన్సర్ కానీ రాకుండా నిరోధిస్తుందన్నమాట. కానీ రొమ్ములో మాత్రం కొంత మేరకు ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ పిల్స్ వాడుతున్నప్పుడు వాళ్ళు డాక్టర్ల దగ్గరికి ఎక్కువగా వెళ్తూ ఉంటారు కాబట్టి ఆ రొమ్ముల్ని కూడా పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యము. అందువల్ల ఏమవుతుందంటే ఏదైనా మొదలైనా కూడా తొందరగా మనం దాన్ని పట్టుకోవచ్చు. దాని ద్వారా చికిత్స కూడా తొందరగా అయిపోతుంది అన్నమాట. అంతకు మించితేను క్యాన్సర్ వస్తుంది పిల్స్ వాడితే అన్నది మాత్రం కేవలం అపోహ అండి. పిల్లలకు జలుబు చేసినా, జ్వరం వచ్చినా చాలా తేలిగ్గానే కనిపెట్టేస్తాం. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి చికిత్స ఇప్పిస్తాం. కానీ కంటి చూపు విషయానికి వచ్చేసరికి దృష్టి లోపాలని మనం అంత తేలిగ్గా గుర్తించలేకపోతూ ఉంటాం. ఎంతో జాగ్రత్తగా గమనిస్తే కానీ కొన్ని రకాల కంటి సమస్యల ఆనవాళ్లు మనకు తెలియవు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు పిల్లల్లో దృష్టి సమస్యలు ముదిరిపోయే ప్రమాదం ఉంటుంది. పిల్లల్లో సాధారణంగా కనిపించే కంటి సమస్యలు, వాటికి చికిత్స, నివారణ మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో దృష్టి దోషాలు ఎలా ఉంటాయి? ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ చిన్న పిల్లల్లో కామన్గా ఉండేది మయోపియా అంటే హస్వదృష్టి అని. వాళ్లకు దగ్గర చూపు బాగానే ఉంటుంది కానీ దూరంగా ఉన్న బోర్డువి, ఫార్ అవే ఆబ్జెక్ట్స్ సరిగా కనపడకుండా ఉంటాయి. రెండోది హైపరోపియా అంటాం. దీన్నే దూరదృష్టి అంటారు. వాళ్లకు దూరంగా ఉన్న వస్తువులు సరిగానే కనపడతాయి కానీ దగ్గర వస్తువులు సరిగా కనపడకపోతాయి. దీన్నే హైపరోపియా ఆర్ ప్లస్ ఎర్రర్ అంటారు. ఇంకా మూడోది అస్టిగ్మాటిజం అని. ఈ అస్టిగ్మాటిజం అంటే వస్తువులు దూరమే కానీ దగ్గరే కానీ సరిగా కనపడవు. ఇది సిలిండ్రికల్ పవర్ అనేది కంట్లో ఉండేదానివల్ల ఏ వస్తువు కూడా సరిగా కనపడకుండా ఉంటుంది. ఇంకా మూడోది వీళ్ళల్లో అనైసోమెట్రోపియా అనేది ఒక కండిషన్ ఉంది. అనైసోమెట్రోపియా అంటే ఒక కంటి యొక్క దృష్టి ఇంకొక కంటి యొక్క దృష్టి వేరే వేరేగా ఉండడం. సో దీనికి కూడా వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటే దీన్ని అనైసోమెట్రోపియా అంటారు. ఈ అనైసోమెట్రోపియా ఉన్న వాళ్ళకు బాగా కనపడే కన్నుతో మాత్రమే చూస్తూ ఉంటారు. తక్కువగా కనపడే కన్నుతో సరిగా చూడక రాను అది లేజీ ఐగా తయారవుతూ ఉంటాయి. పిల్లల్లో దృష్టి లోపాలు ఎందుకు వస్తాయి? చిన్నపిల్లల్లో ఈ దృష్టి లోపాలు వచ్చేదానికి
పుట్టుకతోనే కొన్ని లోపాలు ఉంటాయి. రెటీనా జబ్బులు అయితేనేమి, లెన్స్కి సంబంధించేమి, కార్నియాకి సంబంధించి, ఐరిస్కి సంబంధించి ఈ డెవలప్మెంటల్ అనామలి వల్ల కూడా చిన్నపిల్లల్లో దృష్టి లోపాలు వస్తూ ఉంటాయి. కంటి నరువు కానీ, మ్యాకులా కానీ బ్రెయిన్లో అండర్ డెవలప్మెంట్ ఉన్నప్పుడు కూడా వీళ్ళకు దృష్టి లోపాలు వచ్చే అవకాశం ఉందండి. మయోపియా ఉన్న వాళ్ళకైతే హెరిడిటరీ ఫ్యాక్టర్ ఉంటుంది. హెరిడిటరీ ఫ్యాక్టర్ అంటే మదర్కి కానీ, ఫాదర్కి కానీ, వాళ్ళకు సంబంధించిన పెద్దలకు కానీ ఈ మయోపియా ఉన్నప్పుడు చిన్నపిల్లల్లో మయోపియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఆన్ ది హోల్ మనం రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ యొక్క స్టాటిస్టిక్స్ తీసుకుంటే మనం ఒక స్కూల్ సర్వే కానీ చిన్నపిల్లల్లో సర్వే చేసినప్పుడు ప్రతి 5 మందికి ఒకరికి రిఫ్రాక్టివ్ ఎర్రర్ ఉండే అవకాశం ఉంది. సో ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్కు మెయిన్ రీజన్ చెప్పుకోవడం హెరిడిటరీ అని. కొన్ని దశల్లో మనము ఎక్కువ రీడింగ్ అని, ఎక్కువ దగ్గర వర్క్ చేయడం వల్ల కూడా ఈ మయోపియా అనేది వచ్చిన తర్వాత పెరిగే అవకాశం ఉంది అని చెప్పుకుంటూ ఉంటామండి. పిల్లల్లో కనిపించే దృష్టి లోపాల్లో ఏవి ప్రమాదకరం? ఈ ప్లస్ ఎర్రర్ ఉన్న వాళ్ళు సరైన సమయంలో అద్దాలు ఇవ్వకపోతే వాళ్లకు మెల్లకన్ను వచ్చే ప్రమాదం ఉంది. తర్వాత ఈ కంటి చూపు డెవలప్మెంట్ కూడా పూర్తిగా రాకపోయి కొంతవరకు డెవలప్ అయ్యి ఆగిపోతుంది. దీన్నే యాంబ్లోపియా అంటారు. ఈ యాంబ్లోపియా అని, స్క్వింట్, స్టెబిస్మస్ అని, లేదు లేజీ ఐ అనేటివి ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ సరైన సమయంలో ట్రీట్మెంట్ ఇవ్వకపోతే జరుగుతుంటాయి. అలానే మైనస్ ఎర్రర్ అనేది ఆ టైంలో ట్రీట్ చేయకపోతే ఎక్సోట్రోపియా అనే కండిషన్ వస్తుంది. దీన్నే మెల్లకన్ను బయటికి చూడడము అంటాం. ఇలాగా దుష్పరిణామాలను అరికెట్టేదానికి మనము ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వీళ్ళకి వచ్చే పిల్లలకు దృష్టి లోపాలు ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఇంకా కొన్ని దృష్టి లోపాలు పుట్టుకతో వచ్చినాయి, క్యాట్రాక్ట్స్ అనుకోండి, రెటీనా జబ్బులు అనుకోండి, కార్నియా జబ్బులు అనుకోండి, ఇవి సరైన సమయంలో ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకు సరిగా చూపు మనము ప్రసాదించవచ్చు. పిల్లల్లో దృష్టి లోపాలను నివారించే వీలుందా? పేరెంట్స్కు అద్దాలు ఉన్నప్పుడు చిన్నపిల్లలు కూడా అద్దాలు ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. అందువల్ల ఈ జెనెటిక్ కౌన్సిలింగ్ అంటాం. జెనెటిక్ కౌన్సిలింగ్ అంటే మ్యారేజ్ చేసుకుపోయే ముందు పేరెంట్స్కు మయోపియా ఉంటే, చేసుకునే వాళ్ళకు కూడా మయోపియా ఉంటే పిల్లలకు ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అందువల్ల దగ్గరలో సంబంధం కానీ, ఈ ఇద్దరికి అద్దాలు ఉన్న వాళ్ళని కానీ అవాయిడ్ చేసి ఏ ఒక్క పేరెంట్కైనా అద్దాలు లేని వాళ్ళని చేసుకుంటే పిల్లలకు వచ్చే అవకాశము తగ్గిపోతుంది. సో ఈ జెనెటిక్ కౌన్సిలింగ్ ద్వారా ఈ పుట్టబోయే వాళ్లకు రిఫ్రాక్టివ్ ఎర్రర్ తగ్గించవచ్చు. పుట్టిన తర్వాత రిఫ్రాక్టివ్ ఎర్రర్ను మనం అవాయిడ్ చేయలేకపోయినప్పుడు మొదటి దశలోనే రిఫ్రాక్టివ్ ఎర్రర్ను కనుక్కొని దానికి ట్రీట్మెంట్ ఇస్తే దానివల్ల వచ్చే దుష్పరిణామాలు, తక్కువ చూపు అవన్నీ లేకుండా మనం అరికట్టవచ్చు. పిల్లల్లో వచ్చే ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉన్నాయా లేవా అనేది చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు నిజంగా కంప్లైంట్ చేయలేకపోవచ్చు. కాకపోతే వాళ్ళ యొక్క బిహేవియర్, టీవీ దగ్గరగా చూడడము, పుస్తకం దగ్గరగా పెట్టుకోవడము, హోంవర్క్ సరిగా రాసుకొని రాకపోవడము, దీన్ని బట్టి తర్వాత టీచర్స్ కంప్లైంట్ చేయడము, దీన్ని బట్టి కూడా మనము ఒకప్పుడు కనుక్కుంటున్నాం. కాకపోతే ఇవన్నీ కాకుండా పీరియాడిక్ స్క్రీనింగ్ అంటే చిన్నపిల్లలు పుట్టినప్పుడే ఒకసారి కంటి వైద్యుని చూపించడము, 1 సంవత్సరం తర్వాత ఒకసారి చూపించడము, స్కూల్లో వేసే ముందు ఒకసారి చూపించడము, స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్రతి సంవత్సరము ఒకసారి ఐ చెకప్ చేయించడము వల్ల మనకు వీళ్ళకు దృష్టి లోపాలు ఉన్నాయా లేవా అనేది బయటపడుతుంటుందండి. ఈ దృష్టి లోపాలు ఒకసారి 5 సంవత్సరంలో చెక్ చేసాము, ఏం లేదండి ఇంకెప్పుడు ఉండదు అనేది లేదు. తర్వాత కూడా దృష్టి లోపాలు రావచ్చు. కాబట్టి పీరియాడిక్ ఐ చెకప్, పీరియాడిక్ స్కూల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ వల్ల మనం చిన్నపిల్లల్లో దృష్టి లోపాలు ఉన్నాయా లేవా అని కనుక్కోవచ్చు. లేదు చైల్డ్ మెల్లకన్నుతో చూస్తున్నాడు, సరిగా హోంవర్క్ చేయలేకపోతున్నాడు, తప్పులు రాస్తున్నాడు, ఇలాంటప్పుడు కూడా కంటి పరీక్షలు చేసినప్పుడు చాలామందికి దృష్టి లోపాలు ఉన్నాయని బయటపడుతూ ఉంటుంది. సో అందువల్ల ముఖ్యంగా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ శ్రద్ధ వహించి ఈ పీరియాడిక్ స్క్రీనింగ్ అనేది చాలా ముఖ్యమైనది. ఈ స్క్రీనింగ్లో మనము ఆ పిల్లలను ఐడెంటిఫై చేసి తగిన సమయంలో ఈ దృష్టి లోపాలను సరిచేస్తే నార్మల్ చూపు, మామూలు కంటి చూపు వాళ్ళకు ప్రసాదించవచ్చు. పిల్లల్లో దృష్టి లోపాలను ఎలా సరిచేస్తారు? మయోపియా అనే దానికి మైనస్ లెన్సెస్, హైపరోపియా అనే దానికి ప్లస్ లెన్సెస్, ఈ ఆస్టిగ్మాటిజం అనే దానికి సిలిండ్రికల్ లెన్సెస్ ఇచ్చి ట్రీట్మెంట్ అయ్యచ్చు.
కొన్ని సందర్భాల్లో మనం అన్నట్లు అనైసోమెట్రోపియా, ఒక కంటికి తేడా ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకు కాంటాక్ట్ లెన్స్ కూడా ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స కూడా చేయవచ్చు. ఈ శస్త్రచికిత్స ఎన్నో రకాలు ఉన్నాయి. దాన్నే రిఫ్రాక్టివ్ సర్జరీ అంటాం. దానివల్ల కూడా మనము దీన్ని అరికట్టచ్చు. అలానే లేజీ ఐ అనేది ఉంటే చిన్నపిల్లల్లో ఒక కన్ను మూసి ఒక కన్నును స్టిమ్యులేట్ చేసేదానివల్ల ఈ లేజీ ఐకి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అలానే వీళ్లకు మెల్లకన్ను వచ్చే సూచనలు ఉన్నాయంటే కంటి ఎక్సర్సైజెస్ ద్వారా కానీ శస్త్రచికిత్స ద్వారా కానీ మనము ఈ మెల్లకన్నును కూడా సరి చేయొచ్చు. స్కూల్లో కానీ ఇంట్లో కానీ చూడడంలో చదవడంలో ఇబ్బందిగా ఉందని పిల్లలు చెప్పినప్పుడు వెంటనే వారికి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి పరీక్షలు చేయించాలి. తరచూ కంటి పరీక్షలు చేయిస్తూ ఉంటే పిల్లల్లో దృష్టి లోపాలని మనం తొలి దశలోనే కనుగొని వాటిని పూర్తిగా నివారించవచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించి ఒక చిన్ని చిట్కా చూద్దాం. మధుమేహంతో బాధపడుతున్నప్పుడు క్రమం తప్పకుండా మందులు వేసుకోవడంతో పాటు ఒక స్పూన్ మెంతుల్ని నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకోవడాన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. షుగర్ జబ్బు చక్కగా అదుపులో ఉంటుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.